ఆవిడ ఏం చేసినా ఎలా మాట్లాడినా నిన్ను నువ్వే తగ్గించుకుంటూ ఉంటావు కదా. చూసావా, ఈ ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేస్తున్నావు అని తెలిసి కూడా నీకు పోటీగా నిలబడతానంటుంది. విష్ణు, మీ అమ్మ ఎలక్షన్స్లో పోటీ చేస్తుందన్న విషయం ముందుగా లలితకు తెలీదురా. ముందు తెలియకపోవచ్చు బావా, రాత్రి నువ్వు చెప్పినావు కదా, చెప్పిన తర్వాత కూడా నీ మాట చెల్లెమ్మ వినాలి కదా. వినదు. ఎందుకంటే ఆవిడకి అమ్మంటే కోపం. అందరూ మా అమ్మని మెచ్చుకుంటుంటే, నలుగురు కలిసి మా అమ్మ మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అది విని ఓర్చుకోలేకపోతుంది ఆవిడ. అందుకే మా అమ్మని ఇబ్బంది పెట్టాలని ఎలక్షన్స్లో నిలబడితే మా అమ్మ పేరు ప్రఖ్యాతలు ఎక్కడ పెరిగిపోతాయని వాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని చెప్పి కుళ్ళు బుద్ధితో ఈ పని చెయ్యాలని చూస్తుంది. విష్ణు, ఏ కాదంటావా? ఆ ఉద్దేశం ఆవిడికి లేదంటావా? లేకపోతే తను పోటీ ఎందుకు చేయాలనుకుంటుంది? నాన్న మాట కూడా ఎందుకు విన్నానంటుంది? చెప్పమ్మా. యాండి, ఎవరేమనుకున్నా నా వరకు ఇదంతా ఒకటే కుటుంబం. ఒకటే కుటుంబం నుంచి ఇలా ఎదురు పోటీ పడ్డం ఎవ్వరికీ మంచిది కాదు. కాబట్టి ఎటు తను ఎలక్షన్స్లో పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయింది కాబట్టి నేను తప్పుకుంటేనే మంచిదేమో. అదేంటత్తయ్య, నువ్వెందుకు డ్రాప్ అవ్వాలనుకుంటున్నావు? కాలనీలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయాలనుకున్నాన్రా. ఆ మంచి నేను చేస్తే ఏంటి, లలిత చేస్తే ఏంటి, మనందరం కూడా తనని సపోర్ట్ చేద్దాం, తనని గెలిపించుకుందాం. తన ద్వారా చెయ్యాలనుకున్నది మంచి చేస్తే సరిపోతుంది కదా. లేదొదినా. అనయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకన్నయ్య. బాపినిండి ఎదిరించి వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు తట్టుకుని నిలబడి గెలిచేంత తెలివి లలితొదినికి లేదు. ఆవిడ గురించి నువ్వు డ్రాప్ అవడానికి వీలేదమ్మా. నువ్వు పోటీ చెయ్యాల్సిందే. అదేంట్రా, నిన్నేమో రాజకీయాలెందుకు, ఆ బాపినీడితో పోటీ ఎందుకు వద్దని చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? రాజకీయాల్లోకి వస్తే అడ్రస్ లేని వాళ్ళందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం అలాంటి వాళ్ళతో అమ్మ మాటలు ఎందుకు పడాలంటున్నాను. అందుకని వద్దంటున్నాను. ఇప్పుడు ఆవిడ అహంకారంతో అమ్మ మీదే పోటీ చేయాలనుకుంటుంది. కాబట్టి ఆవిడ అహంకారాన్ని దించడానికైనా అమ్మ పోటీ చేయాల్సిందే. అమ్మ రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదన్నా నేనే దగ్గరుండి అమ్మ తరపున కాలనీ మొత్తం ప్రచారం చేస్తాను. ఎలక్షన్స్లో అమ్మని గెలిపిస్తాను. ఆ లలితని ఓడించి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాను. ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటి వరకు దూరం మాత్రమే పెరిగింది. ఈ ఎలక్షన్స్ వల్ల వైరం కూడా పెరిగేలాగుంది. దీనంతటికీ కారణం లలిత వదినేనమ్మా. తను తీసుకున్న నిర్ణయాలే. తను ఈ ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది. కానీ ఏం చేస్తాం? ఏంటి సైలెంట్ సభలా? ఎందుకు పిలిచావు అంజీ? అడుగుతుంది కదరా, చెప్పు. అన్నపూర్ణ అత్తయ్య ఎలక్షన్స్లో నిలబడిందిగా. పోటీగా చిన్న అత్తయ్య నిలబడడం కరెక్ట్ కాదు. ఏ ఆవిడకి పోటీగా మా అమ్మ నిలబడితే ఓడిపోతారని భయమా? ఏ చూడు, ఎన్ని గొడవలు జరిగినా ఈ రెండిళ్ళు ఒకటే, అందరిది ఒకటే కుటుంబం అని చెప్పి మా అత్తయ్య అనుకుంటూ ఉంది. ఒకే ఇంట్లో ఒకరికి పోటీగా ఇంకొకరు నిలబడటం కరెక్ట్ కాదు. హే మా మాట్లాడమేంటి? నువ్వు చెప్తున్నావు కదరా. అవును వేద, అన్నపూర్ణ అత్తయ్య ముందే ఎలక్షన్లో నిలబడాలి అనుకుంది. అది తెలిసిన తర్వాత చిన్నత్తయ్య ఈ నిర్ణయం తీసుకోవడం
తప్పంటావా? ఏ తప్పు కాదా? ఏ ఎందుకు కాదు? నువ్వు చెప్పేది కరెక్టే. అంతా ఒకటే కుటుంబం అనుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక పని చెయ్యి. మా అమ్మ పోటీలో నిలబడుతుంది, మీ అత్తయ్యని డ్రాప్ అయ్యి మా అమ్మకి సపోర్ట్ చేయమను. ఆ? మా అత్త ఎందుకు డ్రాప్ అవ్వాలి? మరి మా అమ్మ ఎందుకు డ్రాప్ అవ్వాలి? చూసావా మావా, వీళ్ళమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తెలీదు, ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాదు. అవునవును, మేము అలాగే ఉంటాం. ఎందుకంటే మేం ఎవ్వరిని అర్థం చేసుకోము, మాకు పొగరు కదా. కానీ మీరలా కాదుగా, మీకు పొగరు లేవు, అందరినీ అర్థం చేసుకునే మంచి మనసులున్నాయి. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఏ నీతో సలహాలు చెప్పించుకోవడానికి పిలవలేదు. నువ్వు చెప్పేది విని జీ హుజూర్ అనడానికి నేనేం రాలేదు. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? లేకపోతే నీకు భయపడాలా? అసలు ఎవరైనా భయపడాలి? మనం అందరం కలిసి మాట్లాడుకుని ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్ తెద్దాం అనుకుంటే గొడవ పడతారేంటి? ఎవరే ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసింది? తనా నేనా? ఈ మధ్య ఈవిడి గారికి చిప్పు డ్యామేజ్ అయినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఒక్క 5 నిమిషాలు ఈవిడితో మాట్లాడితే చాలు, మౌనంగా ఉండే బుద్ధుడికి కూడా ఎవరినో ఒకరిని మర్డర్ చేయాలనిపిస్తుంది, అలా రెచ్చగొట్టేస్తుంది. నా గురించి అంత బాగా తెలిసినప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలని పిలిపించావు? నాకు బుద్ధి లేక. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. మీ అమ్మ ఏదో ఎలక్షన్స్ లో గెలిచేస్తుందని గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటున్నారు, అదేం జరగదు. గుడ్డి నమ్మకాలు మావో మీవో ఎలక్షన్స్ అయ్యాక తెలుస్తుందిలే. నీతో మాట్లాడడం నాది పొరపాటు. నాతో మాట్లాడమని ఎవరు బ్రతిమలాడారంట? అల్లుడు 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 ఏంటమ్మా వేద, ఎందుకు వాడితో కావాలని అలా గొడవ పడుతున్నావు? అవును, కావాలనే గొడవ పడుతున్నాను. అది కాదు వేద, అన్నయ్య చెప్పాడని కాదు, చిన్నత్తయ్య ఎలక్షన్లో నిలబడ్డం మా అందరికీ ఎవరికి కూడా నచ్చట్లేదు. నీకు అర్థమైంది, నాకు అర్థం కాకుండా ఉంటుందా జాను? మరి అర్థమై ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా? మా అమ్మ కోసం అంజీ. ఎలక్షన్లో పోటీ చేద్దామ్మా అని చెప్పి మా అమ్మని కన్విన్స్ చేయాలని మాట్లాడానంజీ. కానీ ఆవిడ అసలు నా మాట వినిపించుకోవడం లేదు, పోటీ చేయడానికి రెడీ అయిపోయింది.